కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం మొదలుకొని మంత్రుల నియోజకవర్గాల్లో కూడా రైతులకు యూరియా తిప్పలు తప్పటం లేదు. మంత్రి సీతక్క సొంత నియోజకవర్గం ములుగులో అన్నదాతలు యూరియా కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. నియోజకవర్గంలోని గోవిందరావుపేట, వెంకటాపూర్ మండలాల్లో ఉదయం నుంచే యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. గోవిందరావుపేట మండల కేంద్రంలో యూరియా కోసం తెల్లవారుజామున 4 గంటల నుంచి యూరియా కోసం క్యూ లైన్లలో నిల్చున్నారు. వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట PACSలో కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచి యూరియా కోసం మహిళా రైతులు క్యూ లైన్లలో నిలబడ్డారు. నెల రోజులుగా అన్నదాతలు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి నెల రోజులు నాటేసి పొలాలు ఉత్తగా ఎర్రబడిపోయినాయి. పిండి బత్తాలు లేక రాత్రి 12 గంటల నుండి ఇప్పటి వరకు ఉన్నాం. మాకు పిండి బత్తాలు కూడా అందలేదు. వచ్చిన బత్తాలకు వచ్చిన 400 బత్తాలు అయితే 1000 మంది ఉన్నారు. రోజు రాత్రి 12-2 గంటల టైం నుండి ఇక్కడ సొసైటీ వద్ద యూరియా బత్తాల కోసం లైన్ కట్టడం జరిగింది. యూరియా బత్తాల కోసం రైతులు చాలా పలిగాపులు కాస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ మేము కోరుకునేది ఏంటంటే రైతులకు సరిపోను యూరియా బస్తాలు సప్లై చేయాలని కోరుకుంటున్నాం. యూరియా బస్తాలు కోసం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులను ఈ విధంగా ఇబ్బంది పెట్టుకుంటే మాత్రం రేపు రాబోయే రోజులలో స్థానిక సంస్థలలో ఈ గవర్నమెంట్ మీద తప్పనిసరి ఎఫెక్ట్ పడుతుందని మేము గవర్నమెంట్ని హెచ్చరించుతున్నాం. సరిపోని యూరియా బస్తాలు మా రైతాంగానికి సప్లై చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలు యూరియా బస్తాల కోసం నానా తంటాలు పడతారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుండి ఏ ఒక్కరికి మంచి జరగట్లేదు సార్. దయచేసి యూరియా బస్తాలు సకాలంలో ఇచ్చి రైతులందరినీ ఆదుకోవాలని కోరుచున్నాము. 1 గంటకు వస్తున్నాం సార్. నిద్ర లేదు, ఆహారం లేదు, అన్నం లేదు. ఇల్లు విడిచిపెట్టి 1 గంటకు వచ్చి బస్తాల కోసం లైన్ నిలబడితే ఒక్కరికి ఒక బస్తా దొరుకుతలేదు సార్. దయచేసి ఇలాగే మీ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే వచ్చే ఎలక్షన్లలో మీకు ఓట్లు ఎవరు వేయరు సార్. అది గమనించుకొని మీరు యూరియా బస్తాలు సకాలంలో రైతులకు అందించగలరని మనం చేస్తున్నాం. చెప్పులు పట్టుకోండి ఇట్లుంటుందా? ఈ 10 ఏళ్ళకి కట్టమని ఇప్పుడు వచ్చింది కోటేశ్వరులు. లేకపోతే రాబో అసలు యువత రాబో ఇంకో ఓటేస్తాం నీకు. ఇక కేసీఆర్ ఎంత మంచి బత్తలు పట్టుకోవడం 5 బత్తలు పట్టుకోవడం పోయేది. ఇవాళ ఉంటాయో ఇప్పుడు కోత పడతాను. పొలాలకు మందు లేకుండా, పత్రం మందు లేకుండా బస్తా రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, సీఎం సొంత నియోజకవర్గం నుంచి మొదలు మంత్రుల నియోజకవర్గం వరకు కూడా అన్నదాతలు నెల రోజుల నుంచి దాదాపు నెలన్నర నుంచి కూడా యూరియా కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి అంటే రాష్ట్రంలో యూరియా కొరతను ఎలా చూడాలి? ఒకవైపు కాంగ్రెస్ మంత్రులేమో అన్నదాతలు ఎవరు రోడ్ల మీద లేరు, యూరియా సెంటర్ల దగ్గర ఎవరు లేరు, అన్నదాతలందరూ పొలాల వద్దే ఉన్నారు, ఇదంతా ఏఐ మాయాజాలం అన్నట్టు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏఐ మాయాజాలం అసలే కాదు. క్షేత్రస్థాయికి గ్రౌండ్ లెవెల్లో రైతులు క్యూ లైన్ల దగ్గరికి ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం వస్తే అక్కడ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆగ్రహ ఆవేశాలు ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నెల రోజుల నుంచి రైతులు నారుమడి వేసినప్పటి నుంచి ఆ నారు పెట్టి అది ఎండిపోయే దశ మొదట్లో, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఈసారి వర్షాలు కొంచెం ఆలస్యమైనటువంటి సందర్భంలో రైతులంతా కూడా కొంత ఆలస్యంగా నాట్లు వేసిన సందర్భంలో గత నెల రోజుల నుంచి కూడా రైతులు సరిపడినంత యూరియా కోసం, అంటే ఒక వరి పంట మాత్రమే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9-10 లక్షల ఎకరాలకు సంబంధించి సాగవుతుంది. మిగతా అన్ని పంటలు కలిసి, అంటే మిరప కావచ్చు, పత్తి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇలా మిగతా అన్ని రకాల పంటలు కలిసి వరితో కలుపుకొని 17 లక్షల ఎకరాల్లో సాగవుతాయి అన్ని పంటలు కలిసి. అంటే ముఖ్యంగా వరంగల్లో 90% మేర పంటలు వరి, మొక్కజొన్న, పత్తి, మిరప లాంటి పంటలే 90% మేర వరంగల్ జిల్లాలో పండించేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఈ పంటలకు యూరియా అనేది ఆ పంట ఎదుగుదలకు సంబంధించి, ఆ క్రాప్ కు సంబంధించి కీలకంగా ఉంటుంది. అంటే ఎవరైతే రైతాంగం అంతా కూడా క్యూ లైన్ లో నిలుస్తున్నటువంటి ఈ నెల రోజుల కాలం నుంచి మరొక 15 రోజుల వరకు, అంటే ఒక 40-45 రోజుల కాలంలో వేసేటువంటి యూరియా చాలా కీలకంగా ఆ పంట ఎదుగుదలకు సంబంధించి ఉంటుంది. అయితే అందుకే నెల రోజుల నుంచి కూడా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అంటే కుటుంబంలో అంటే చిన్న పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలను ఆ ఇంట్లో ఉండేటువంటి వృద్ధుల
వదిలేసి అంటే రాత్రి 10 గంటల తర్వాత పిల్లలు నిద్రపోయిన తర్వాత వాళ్ళ దగ్గర అంటే తాతమ్మ నాయనమ్మ తాతయ్య దగ్గర వదిలేసి దంపతులు అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్కడికి పిఏసిఎస్ కేంద్రాలు అయితేనేమి ఆగ్రో సెంటర్లు అయితేనేమి ఆయా మండలాలకు సంబంధించినటువంటి యూరియా అమ్మేటువంటి సెంటర్లకు సంబంధించి ముందుగానే వచ్చి అక్కడ ముందుగా వాళ్ళ ఆహారం తీసుకొచ్చి అక్కడే తినడం అక్కడే నిద్రపోవడము. ఇవాళ మంత్రి సీతక్క నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి యూరియా కోసం. అక్కడ వచ్చింది 400 బస్తాలు, వచ్చేటువంటి రైతులు 1000 మంది ఇంకా తరలి వస్తున్నారు, ఇంకా వస్తున్నారు. అంటే 2000 మందికి ఆ 400 బస్తాలు ఎక్కడ సరిపోతాయి? గోవిందరావుపేట మండల కేంద్రంతో పాటు వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట దగ్గర ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో నిలబడ్డటువంటి రైతులు ఆశ్రమవుతుంది మీద దుమ్మెత్తిపోస్తున్నారు. సరిపడినంత యూరియా అందించాలి, అదను దాటిపోతే ఆ పంట చేతికి చిక్కదన్నటువంటి అంశం అయితే రైతాంగం నుంచి వాళ్ళ ఆవేదన నుంచి మనకు వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.